పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 29 శుక్రవారం త్రయోదశి ఉదయం 10 గంటల వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి. స్వాతి నక్షత్రం ఉదయం 11 గంటల వరకు ఉంది. ఆ తర్వాత విశాఖ నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున తృతీయములో శుక్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని సంతోషాన్ని అందుకుంటారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ లాభసాటిగా ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని గౌరవాన్ని అందుకుంటారు. వ్యయములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమవుతుంది. శారీరక శ్రమ కూడా అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం కానీ జగన్నాథాష్టకం కానీ ప్రతినిత్యం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బాగుంది. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జన సహకారం బాగుంటుంది. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనం కానీ బదిలీలు కానీ అధికారులతో అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమని తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా మారుతారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు, జన సహకారము మీకు ఈరోజు అనుకూలంగా ఉంది. లాభంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. పంచమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, ఆత్మీయులతో కానీ సంతానం విషయంలో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలకు కూడా అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. పాలు కానీ బియ్యం కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున దశమంలో కుజ సంచారం ఉంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషంగా పనిచేస్తారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేకపోతే నూతన ఉద్యోగాలు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకార లోపం కనిపిస్తోంది. ఆర్థిక విషయాలు కొన్ని ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. పనిభారం పెరిగే సూచన కూడా కనిపిస్తోంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను అనగా పెసరపప్పును పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ శుక్రవారం రోజున తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల తండ్రితో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే అధికారుల యొక్క సహకారం కూడా బాగుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్థికంగా బలపడతారు. లాభంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బాగుంది. ఆర్థికపరమైన బలాన్ని కూడా మీరు పుంజుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యములో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు కానీ
రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో రాహు సంచారం ఉంది. ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా లాభసాటిగా ముందుకు సాగుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన ప్రయత్నాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో రవి సంచరించడం వల్ల అధికారుల సహకారంతో పాటు తండ్రి సహకారం కూడా పుష్కలంగా లభిస్తుంది. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. పని భారం పెరిగిపోతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. సమాజంలో అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు చదువుకోండి. శనగలు కానీ, పసుపు వర్ణపు అరటి పండ్లను కానీ గురువులకు కానీ వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమములో శని సంచారం వల్ల అధికారుల సహకారంతో పాటు పనివారి సహకారం కూడా బాగుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరున్న వ్యక్తుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం కూడా నెలకొంటుంది. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే విజయాలు సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు నష్టాన్ని కలిగిస్తాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పనిభారము, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున షష్టమములో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. అష్టమములో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన వ్యాపారపరమైన విషయాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా బలపడతారు. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మీ పనితనానికి, నైపుణ్యతకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చతుర్థంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో రాహు సంచారం ఉంది. జన సహకారము, విదేశీ వ్యవహారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ఉంటాయి. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కూడా అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరగడంతో పాటు జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. షష్టమములో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ముందుకు తీసుకెళ్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా పనిచేస్తారు. అష్టమములో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. నీలం రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. చతుర్థంలో రవి సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయ పారాయణం చేయండి. గోధుమలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో రవి సంచరించడం వల్ల అధికారుల సహకారంతో కాంపిటేటివ్ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల సాంప్రదాయ వ్యాపారం మరింతగా విస్తరించే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం నిరాడంబరంగా ఎదుర్కొంటారు. మంచి విజయాలు సాధిస్తారు. రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇంటా బయట కూడా వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఆత్మీయులతో మనస్పర్ధలు, అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.